ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మన సొంత వారు మనల్ని దూరపడి వెళ్తే, లేకపోతే బిడ్డలను మనం వదిలిపెట్టి వెళ్తే వారు భయపడతారు. వారికి ధైర్యం చెప్పాలి అన్నట్లుగా వారికి ఎంత జాగ్రత్తలు చెప్తాము, మన బిడ్డలకి, మన సొంత వారికి, మన ఇంటి వారికి అని జాగ్రత్తలు చెప్తాం. ఇదే మన దేవుడు యేసు ప్రభు తన శిష్యుల పట్ల చెప్తున్నాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, మీరు నేను లేనప్పుడు భయపడతారు, కలవరపడతారు. భయపడకండి, వెరవకండి. ప్రతి సమయంలో కూడా నేను మీతో ఉంటాను. ఈ లోకపు శాంతి మీకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మీతో ఉంటుంది. కానీ నేనిచ్చే శాంతి అది ఎప్పటికీ చెదిరిపోదు, కరిగిపోదు, మీ దగ్గర నుంచి దూరం అవ్వదు. నేను ఎప్పటికి కూడా మీ దగ్గర నుంచి దూరం అవ్వను. ఈ లోకంలో మీకు కనపడకపోవచ్చు, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టను అన్న విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఏంటి, నన్ను దేవుడు చేయి వదిలేశాడా అని ఖచ్చితంగా మనం ఒక్కసారి అనుకొని ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదు, లోకం ఇచ్చేటట్లు కనపడేటువంటి కాదు, సమస్యల మధ్యలో కూడా ఉండేది నా శాంతి అని. సమస్యలు లేకపోవటం శాంతి కాదు, సమస్యలు ఉన్నప్పటికీ సమస్యల మధ్యలో, సముద్రపు అలల మధ్యలో మరి దేవుడిని కలిగి ఉండి మరి దేవుణ్ణి వెంబడించడం, అది శాంతి. అటువంటి శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకంలో శాంతి కొట్టుకుపోతుంది, కానీ ఎప్పుడు నేను మీతోనే ఉంటాను, ధైర్యంగా ఉండండి అని. మరియు కూడా భయపడకండి, వెరవకండి. భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రతి క్షణం నడిపించేది నేను. మీరు సొంతంగా నడుస్తున్నారు అనుకుంటున్నారు, మిమ్మల్ని నడిపించేది నేను, మీ చేయి పట్టుకున్నది నేను అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి మరి ఒకసారి శాంతి అనుగ్రహించే దేవుని వైపు చూద్దాం. మన సమస్యల మధ్యలో శాంతిని అనుగ్రహించే దేవుని వైపు చూస్తే నిమ్మలమగమానగానే సముద్రంలో అలలన్నీ నిమ్మలమైనట్లుగా దేవుడు మన సమస్యలని నిమ్మలపరచును గాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, సమస్యల మధ్యలో, అలల మధ్యలో మరి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నా శాంతి మీకు తోడై ఉంటున్నది అని చెప్పిన తండ్రి, మాకు శాంతిని అనుగ్రహించి నేను ఆమెకు మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.